సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే మాత్రం డైలీ ఎంతగా కొంత డైలీ మారుతూనే ఉంది. ఏంటంటే టాక్ అనేది మంచిగా వస్తూ ఉండడంతో మంచి టాక్ అయితే వస్తూ ఉంది. ఈ టాక్ అయితే మాత్రం 2 వీక్స్ మాత్రం కంప్లీట్‌గా కంటిన్యూగా ఉంటే మాత్రం ఇంకా ఏది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంకా మెరుగుపడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట. ఇది 9వ రోజు నుంచి 10వ రోజులకు అడుగు పెట్టేసామన్నమాట. ఈ 10వ రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ 9 రోజులు వచ్చిన ఒక లెక్క అయితే ఈ యొక్క 10వ రోజు వచ్చిన కలెక్షన్స్ మాత్రం బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. మంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి మాత్రం. ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఈ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ రావడం అనేది, అలాగే మూవీ కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలన్నమాట. దాదాపుగా 59% అయితే మూవీ పెట్టిన బడ్జెట్ మొత్తం కూడా రికవరీ అయిందనమాట. ఇక ఇప్పటి నుంచి లాభాల బాట పట్టబోతున్నారు ప్రొడ్యూసర్స్. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు లాభాల బాట పట్టబోతున్నారనమాట. అలాగే 1వ రోజు నుంచి 9వ రోజు వరకు కూడా ఇప్పటికి దాదాపుగా వాళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేసి 150 క్రోర్స్ అయితే ఇప్పటికి వచ్చింది. 95 కోట్లు అయితే 99వ రోజుకైతే 95 కోట్ల కలెక్షన్స్ అయితే రికవరీ చేశారనమాట. ఇంకా చాలా ఒక 20% అయితే ఇంకా 46% అయితే రావాల్సి ఉంది. ఆ 46% కూడా త్వరలోనే వస్తాయనమాట. 2 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ మనీ రికవర్ అవుద్ది, లాభాల బాట పడతారనమాట. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీడెడ్, అలాగే నైజాం, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కర్ణాటక అండ్ విశాఖపట్నం ప్రతి స్టేట్‌లో కూడా మంచి వసూలైతే రాబట్టినాయి ఈ రోజు వరకి కూడా. ఏపీ అండ్ తెలంగాణకి అయితే మాత్రం ఈరోజు 2.5 క్రోర్స్ అయితే వచ్చింది. అలాగే కర్ణాటక అండ్ రూరల్ స్టేట్స్ మొత్తం కలిపి కూడా 55 లక్షలు అయితే వచ్చిందనమాట. అలాగే యూఎస్ఏ, నార్త్ అమెరికా ప్రతి చోట కూడా చాలా మంచి అత్యద్భుత టికెట్స్ అయితే తెగాయి. చాలా మంచి మంచి ఆన్‌లైన్ బుకింగ్స్ అవుతున్నాయి. చాలా మంది మూవీస్ చూస్తున్నారు. మూవీస్ చూసి చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్లి చూడాల్సిన మూవీ. ఎక్కడా కూడా బోర్ కొట్టదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారన్నమాట. అన్నట్లుగా కాదు, నేను కూడా చూసాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ డే చెప్పానన్నమాట, మీకు మూవీ అనేది చాలా ఎక్కడా కూడా బోర్ కొట్టదు, బోర్ కొట్టకుండా ఉండిద్దని చెప్పాను. మీరు సేమ్ అలాగే ఉంది మూవీ కూడా. చాలా మంది నెగెటివ్‌గా రివ్యూస్ ఇచ్చారు. అయినా పర్లేదు, ఆ నెగెటివ్ రివ్యూస్ చూసి కూడా మూవీకెళ్ళి ఆదరించారు చాలా మంది కూడా. మన పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఈ మూవీలో చాలా మందికి తెలిసింది. మూవీ చాలా బాగుంది. నాకైతే మాత్రం ఎక్కడ కూడా బోర్ కొట్టలేదన్నమాట. మరి వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టిందో, అసలు ఎలాగ అనిపించిందో మాత్రం నాకైతే తెలీదు గానీ, ఎక్కడ కూడా మూవీ బోర్ కొట్టదనమాట. ఇకపోతే యూఎస్ఏ, నార్త్ అమెరికా ప్రతి చోట చూసుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క 10వ రోజు వరల్డ్ వైడ్‌గా 22.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. 22.6 కోట్లు. ఈ యొక్క 10వ రోజు అయితే కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేశాయి. ఇకపోతే మిగతా మూవీస్ అయితే కమిట్మెంట్ అయితే ఇంకా ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. మిగతా కమిట్మెంట్స్ అయితే ఏం లేవు. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక 2 వీకెండ్స్‌లో 2 వీక్స్, అది కాక వీకెండ్ కాబట్టి మంచిగా ఇంకా 11వ రోజు కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు చాలా అంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు శనివారం కూడా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. రేపు ఎల్లుండి ఆదివారం కూడా సో రేపు ఆదివారం కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించిందన్నమాట. ఇది ఫ్రెండ్స్ 10వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. అలాగే హైప్ బటన్ ఉంటుంది. హైప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ థాంక్ యూ.